నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ కళానిధి, హైకోర్టు న్యాయవాది. కళానిధి అండ్ కోర్ట్స్ అన్న అంశంతో మనము యూట్యూబ్లో గత వారం ఒక 20 ఎపిసోడ్లు లోడ్ చేయడం జరిగింది. వాటిని చూసి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బాధితులు అనేక ప్రశ్నల ద్వారా నన్ను ఇంటర్నెట్ ద్వారా సంప్రదించడం జరిగింది. ఈ ప్రశ్నలు సుమారుగా 150 కంటే ఎక్కువే రావడం జరిగింది. అయితే అందులో అన్నిటినీ క్రోడీకరిస్తే ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు ఈ రోజున సమాధానం చెప్తూ దాని తర్వాత మనం చట్టాలతో కూడా వెళ్దాం. ముఖ్యంగా భార్యాభర్తలు విడిపోతే పిల్లల పరిస్థితి ఏమిటి అనేది మొట్టమొదటి ప్రశ్నగా కనబడుతోంది. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుల ధర్మిల ఈ భార్యాభర్తలు కనుక విడిపోతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంతానము ఎవరి దగ్గర ఉండాలి అనే దానికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ముఖ్యంగా ఈ పిల్లవాడు ఎవరి దగ్గర ఉండటానికి ఇష్టపడుతున్నాడు అనేది ప్రథమాంశము. తర్వాత ఈ భార్యాభర్తల్లో ఆర్థికంగా ఎవరు అభివృద్ధిలో ఉన్నారు, ఎవరు ఎక్కువ స్థితిలో ఉన్నారు, తర్వాత చదువులో ఇద్దరి మధ్యన ఎవరికి ఎక్కువ చదువు ఉంది, ఈ భార్యాభర్తల మధ్యన భర్త దగ్గర ఉంటే పిల్లవాడి ఆరోగ్యము, పిల్లవాడి సంక్షేమము, పిల్లవాడి అభివృద్ధి బాగా జరుగుతుందా, లేక అమ్మ దగ్గర ఉంటే ఈ పిల్లవాడి బతుకు చాలా బాగుంటుందా అనేది నిర్ణయించి వాటిని ఆధారంగా చేసుకొని ఈ పిల్లవాడిని కస్టడీకి ఇవ్వడం జరుగుతోంది అనేక తీర్పుల్లో. అయితే మనం చూస్తున్నాము, అమ్మ కూతురు లేదా అమ్మ కొడుకు అమెరికాలో ఉంటారు, తండ్రి హైదరాబాద్లో ఉంటూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించి లేదా హైకోర్టుని ఆశ్రయించి పిల్లవాడి కస్టడీని అడుగుతాడు. అమెరికాలో తల్లి అక్కడ కోర్టులో పిటిషన్ వేసి పిల్లవాడు లేక పిల్ల నా దగ్గరే ఉండాలి అని అక్కడ కోర్టులో పిటిషన్ వేస్తుంది. ఇక్కడేమో హస్బెండ్ పిటిషన్ ఫైల్ చేస్తాడు. అమెరికాలో ఉన్నటువంటి న్యూజెర్సీలో ఒక కేసులో ఒక కోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా ఈ అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు ఈ సరిహద్దు దాటడానికి వీలు లేదని ఒక ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి భర్త ఆ ఇంజంక్షన్ ఆర్డర్ని రద్దు చేసుకోకుండా మళ్ళా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించి సికింద్రాబాద్లో పిటిషన్ ఫైల్ చేసి ఆ అమ్మాయిని నాకు అప్పగించాలి అని ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దీని లోపల 2 కోర్టుల మధ్యన ఉన్నటువంటి తీర్పులు, ఒకటి సికింద్రాబాద్ కోర్టు తీర్పు ప్రకారంగా అమ్మాయి తండ్రి దగ్గర ఉండాలని, న్యూజెర్సీ కోర్టు తీర్పు ప్రకారంగా అమ్మాయి ఆ హద్దు దాటి అమెరికా హద్దులు దాటి ప్రయాణించడానికి వీల్లేదని తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇలా 2 కోర్టులు పరస్పరంగా విరుద్ధంగా కనుక డిగ్రీలు ఇచ్చినట్లయితే ఏ డిగ్రీకి చెల్లుబాటు అవుతుంది? అమెరికా కోర్టు ఇచ్చినటువంటి డిగ్రీ మన ఇండియాలో చెల్లుతుందా చెల్లదా? లేకపోతే మరి కుటుంబ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు పరిస్థితి ఏంటి? అమ్మాయి కనుక రాకపోతే, ఈ పిల్ల తన కూతురు రాకపోతే మరి తండ్రి సికింద్రాబాద్ కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఫైల్ చేయొచ్చా అన్న విషయాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ విషయాల్లో చూస్తే మన దేశానికి అమెరికాకి మధ్యన హేగ్ ఒప్పందం ప్రకారంగా అక్కడి కోర్టు తీర్పులు మన ఇండియాలో భారతదేశంలో చెల్లుతాయి. కాబట్టి ముందుగా అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఈ భర్త అమెరికా వెళ్ళి ఆ తీర్పుని రద్దు చేసుకొని లేదా ఇంజంక్షన్ ఉత్తర్వులను ఉపసంహరింపజేసుకొని అమ్మాయిని తీసుకోవచ్చు. అలా చేయకుండా కనుక కుటుంబ న్యాయస్థానంలో కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే ఆ విషయాన్ని దాచిపెట్టి ఇక్కడ పిటిషన్ ఫైల్ చేశాడు కాబట్టి ఆ విషయం మీద భర్తకి ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి ఇలా భార్యాభర్తలు కనుక విడిపోతే పిల్లల పరిస్థితి, మానసికంగా నలిగిపోతారనేది పక్కకు పెడితే వాళ్ళు అమ్మమ్మ దగ్గర ఉండాలా, నాన్నమ్మ దగ్గర ఉండాలా, తాతయ్య దగ్గర ఉండాలా, లేదా అవ్వగారి దగ్గర ఉండాలా, లేదా నాన్న దగ్గర ఉండాలా అనే అంశాలన్నీ కూడా ఈ అమ్మాయికి, ఈ మైనర్ అమ్మాయి కానీ మైనర్ అబ్బాయి కానీ వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు, వాళ్ళకి సంరక్షణ కోరేటువంటి వాళ్ళకి మధ్యన ఎంత దూరం ఉంది, ఈ ఒకవేళ సంరక్షణ ఇస్తే ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంత దూరం ప్రయాణించాల్సి వస్తుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా చూసి ఏ కేసుకి ఆ కేసులో ఉన్నటువంటి అంశాలు సపరేట్గా ఉంటాయి, వేరే వేరేగా ఉంటాయి. కాబట్టి వాటన్నిటి ప్రకారంగానే తీర్పు ఇవ్వడం జరుగుతుంది తప్ప ఒక లక్ష్మణ రేఖ గీసినట్లుగా తండ్రికే ఇవ్వాలి, తల్లికే ఇవ్వాలి, మేజర్ అయ్యేంత వరకు అనేటువంటిది ఏమీ లేదు. అమ్మాయి సంరక్షణ కానీ అబ్బాయి సంరక్షణే పరమధ్యేయంగా సుప్రీంకోర్టు అనేక కేసుల్లో తీర్పిచ్చింది. కాబట్టి ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు ఈ విషయాన్ని తెలుసుకొని కొన్ని కేసులలో తల్లి ప్రవర్తన సరిగా లేనందుకు కస్టడీని ఈ పిల్ల ఒప్పుకోకపోయినప్పటికీ కూడా తండ్రికే ఇవ్వడం జరిగింది. ఇంకొక కేసులో తండ్రి సంరక్షణ తీసుకొని 2 రోజుల కంటే ఎక్కువ ఆ అబ్బాయిని చూసుకోలేక మళ్ళీ తిరిగి తల్లికి ఇచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాగ అనేక అంశాలు మనము ఈ భార్యాభర్తలు కనుక విడిపోతే వాళ్ళ పిల్లల పరిస్థితి ఇలా ఉంటుందని మనం చూస్తున్నాం.